గీతాజ్యోతి మహిళా సంఘం ఆధ్వర్యంలో ద్వారా ఆవాజ్ వనపర్తి 90.4 FM ద్వారా వనపర్తి ప్రజలకు తర్వాత వనపర్తికి వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానంటే పోలీసులకు సహకరించండి, సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. ఇప్పుడు 112 నంబర్ వస్తుంది, డయల్ 100 కానీ 112 నంబర్ కానీ ఫోన్ చేస్తే మాకు సమాచారం వస్తుంది. లేదా మా ఫోన్ నెంబర్స్ అన్నీ ఆన్లైన్లో లభ్యమవుతుంది. వాట్సాప్ మెసేజ్ చేసినా కానీ మేము రియాక్ట్ అవుతాం. అదొకటి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన 1908 నంబర్ 1908 1908 నంబర్కు ఫోన్ చేసినా కానీ మీకు సరైన సపోర్ట్ దొరుకుతుంది. తర్వాత ఈ 1908 వాడుకోవాల్సింది మీకు తెలిసిన సమాచారం ఇవ్వడమే కాకుండా ఎవరైనా మాదక ద్రవ్యాలతో కొద్దిగా గొప్ప అలవాటు అయిన వాళ్ళు కూడా తమ అలవాటును మార్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా సహాయం పొందవచ్చు. అట్లా వాళ్ళకు డాక్టర్ల ద్వారా చికిత్స చేయించడం జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఉండే వల్నరబుల్ కండిషన్స్ను పోలీస్ డిపార్ట్మెంట్ దూరం చేసే అవకాశం వస్తుంది. అందరూ ఏ పిల్లవాడు కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుకోదు, నేను ఒంటరి అనుకోదు. ఈ ప్రభుత్వం అంతా మీదే, ఈ దేశం అంతా మీదే, రాష్ట్రం మీది, జిల్లా మీది, అధికారులు మీ వాళ్ళు, అమ్మ నాన్న మీ వాళ్ళు, టీచర్స్ మీ వాళ్ళు, తోటి ఫ్రెండ్స్ మీ వాళ్ళు. కాబట్టి మనము నోరు విప్పినప్పుడే మనకు అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. వాయిస్లెస్నెస్ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. నోరు లేని వారికి కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి నోరును వాడి అంటే మాట్లాడి తన వచ్చే కష్టాన్ని నష్టాన్ని చెప్పుకునే స్థాయిలో ఉంటే అది మనం ఈ మాదక ద్రవ్యాల వ్యవస్థను ఒకటి వెళుతాం పెగిలించగలుగుతాం. కాబట్టి ప్రజలందరికీ మరోసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాదక ద్రవ్యాల విషయం తెలిసినా మాకు చెప్పండి. తెలిసిన తర్వాత మీరు నెగ్లెక్ట్ చేస్తే సమస్య ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఒక పిల్లోడు మాదక ద్రవ్యం తీసుకుంటున్నాడు, మన కొడుకు ఫ్రెండ్ తీసుకుంటున్నాడు అనుకున్నాం. మనం ఏమనుకుంటాం, వాళ్ళ అమ్మ నాన్న ఫీల్ అవుతారు, మనం వాళ్ళ కొడుకు మందు అంటే గాంజా తాగుతుందని చెప్తే